జన్వాడ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు హైడ్రా అధికారులు. ఫామ్ హౌస్ చుట్టూ కొలతలు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేశామంటూ కూడా హైడ్రా బృందం తెలియజేస్తోంది. మనకు తెలిసిందే, హైదరాబాద్ లో హైడ్రా పలు అక్రమ కట్టడాలను కూల్చేసిన విషయం మనకి తెలిసిందే. ఎక్కడైనా చెరువులను గాని నాలాలని పూడ్చి నిర్మాణాలు చేపడితే, ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే వాటిని అనుమతులు లేని నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్న దృశ్యాలు మనం ఇంతకు ముందు కూడా చూసాం. అయితే ఫామ్ హౌస్ చుట్టూ కొలతలు వేస్తున్న అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామంటూ హైడ్రా అధికారులు చెప్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ కి వెళ్లారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఫామ్ హౌస్ లో కొలతలు తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ కి వెళ్లారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఫామ్ హౌస్ లో కొలతలు తీసుకున్నారు. పూర్తి స్థాయి సర్వే చేశామని చెప్పారు. రిపోర్ట్ ను పై అధికారులకు ఇస్తామని చెప్పారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్ హౌస్ కి వెళ్లారు ఇరిగేషన్ అధికారులు. ఫామ్ హౌస్ లో కొలతలు తీసుకున్నారు. పూర్తి స్థాయి సర్వే చేశామని చెప్పారు. రిపోర్ట్ ను పై అధికారులకు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ కి వెళ్లారు ఇరిగేషన్ అధికారులు. ఫామ్ హౌస్ లో కొలతలు తీసుకున్నారు. పూర్తి స్థాయి సర్వే చేశామని చెప్పారు. రిపోర్ట్ ను పై అధికారులకు ఇస్తామని చెప్పారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. సార్, ఏం సర్వే చేశారు ఇక్కడ మీరు? ఇది బుల్కాపూర్ నాలా అండి, ఫిరంగి నాలా. సో మన శంకర్పల్లి బార్డర్ నుంచి ఎక్కడ ఉంది అని చెప్పేసి సర్వే చేస్తాం. అంటే ఎంత ఉంది, ఎట్లా ఉంది సార్? అసలు యాక్చువల్గా ఎక్కడ ఉండాలి, ఇక్కడ నాలా ఎక్కడ ఉంది? అవన్నీ ప్రాపర్గా తెలియదండి, ప్రాపర్గా సర్వే చేసిన తర్వాతనే క్లారిటీ వస్తుంది. అంటే మీరు లోపలికి వెళ్ళారా లేకుంటే బయట నుంచి సర్వే చేశారా? బయట నాలా జస్ట్ డేటా మేము. ఏ నాలా ఉంది సార్? ఇది ఏ నాలా దగ్గర? ఫిరంగి నాలా అంటారు, నాకు బుల్కాపూర్ నాలా. ఇది ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది. నేను సర్వేర్ గారు ఇరిగేషన్ అఫీషియల్స్ వచ్చిండ్రు, చూస్తున్నాం. రెవెన్యూ నుంచి మీరు ఇరిగేషన్ నుంచి సార్, ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నారు సార్. ఎట్లాంటి ఇక్కడ నాలా ఎక్కడ ఉంది ఏంటి సార్? లేదు సార్, ఇప్పుడు అన్నవాళ్ళు నాలా ఉంది కదా, ఇది బుల్కాపూర్ పిరంగి నాలా అంటారు. మా మండల్ సర్వేర్ కూడా కొత్తగా వచ్చిండు. మన మండల్ బార్డర్ ఎక్కడ దిక్కుంది అనేది ఒకసారి చూసుకుందామని వచ్చింది సార్. అంతే. అంటే మీకు ఎవరు కంప్లైంట్ చేశారు? అంటే హైడ్రా నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎట్లా సార్ ఇది ఇరిగేషన్? ఇక మా పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళ ప్రకారం ఒకసారి చూసిరండి. అంటే కొత్తగా రీసెంట్గా చేయండి మనకు సర్వేరు, మనకు చూపించాలి కదా మన మండల్ బాధ్యత అని ఆర్ఐ గారిని ఎన్నికలు వచ్చింది.
సార్ ఏం తెలిసింది సార్ మీరు కొలతలు తీసుకున్న తర్వాత ఎట్లాంటి? ఇంకేం తీసుకోలేదు సార్, కొలతలు అయింది, ఇంకేం తీసుకోలేము. నాలా ఒకటి ఎట్లెట్లా ఉంది అని అట్లా రైట్. ఇక్కడ కొలతలకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో చేశామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి యాక్చువల్ గా మీరు ఇరిగేషన్ అధికారులుగా ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఏ నాలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కపూర్ నుంచి ఇక్కడ మన ఖానాపూర్ బార్డర్ కాడికి వెళ్ళి చూసినాం అనమాట. అంతే అంతే. రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి సర్వే అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ కు సంబంధించి ఒకసారి మనం చూడొచ్చు. ఈ ఫామ్ హౌస్ పక్క నుంచే ఫిరంగి నాలా వెళ్తుంది. ఈ ఫిరంగి నాలా ఎక్కడి నుంచి వెళ్తుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పై అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చాము. వాటిని పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే సర్వే చేశాము. సర్వేకి సంబంధించి డేటా తీసుకున్నాం. డేటా తీసుకున్న తర్వాత మా అధికారులకు అది సబ్మిట్ చేస్తామని చెప్పి ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఫామ్ హౌస్ కనిపిస్తుందో ఈ ఫామ్ హౌస్ జన్వాడ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్. ఇక్కడ కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా చెప్తూ ఉంటారు. అయితే ఇది కేటీఆర్ తన ఫామ్ హౌస్ కాదు, ఇది తన ఫ్రెండ్ కు సంబంధించిన ఫామ్ హౌస్ అని కూడా గతంలో కోర్టుకు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర అధికారులు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు సర్వేయర్లు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి ఫిరంగి నాలా ఎక్కడ ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేశారంటే ఫిరంగి నాలా నుంచి ఇది ఎంత దూరంలో ఉంది అనేది పూర్తి స్థాయిలో కొలతలు తీసుకొని దీనికి తీసుకున్నటువంటి ఈ కొలతలు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో సబ్మిట్ చేస్తాం, మేము పై అధికారులకు సబ్మిట్ చేస్తామని చెప్పి కూడా చెప్తూ